సాధారణంగా చాలామంది ఈ ప్రకృతి వ్యవసాయం వైపుకు మళ్ళుతున్నారు. ఈరోజు ఈ సందర్భంలో భూమిలో జింకు లోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఎంత ప్రకృతి సిద్ధంగా చేద్దాం అనుకున్నా కానీ కొన్ని సందర్భాల్లో కుదరక ఆ జింకును వేసే పరిస్థితి వస్తుంది. లేదా మెగ్నీషియం తక్కువైతే మెగ్నీషియం వేసే పరిస్థితి వస్తుంది. లేదు అంటారా కార్బనికం తక్కువైతే ఆ కార్బన్ వేయడం. వీటన్నిటికీ ఏదైనా ప్రకృతిలో పరిష్కారం ఉందంటారా? ప్రకృతిలో ఖచ్చితంగా పరిష్కారం ఉంది. మనం అవగాహన చేసుకుని ఆచరించగలిగితే అదే సింపుల్, వెరీ సింపుల్. ప్రకృతి సిద్ధంగా భూమి ఆకు అలము రాలినటువంటి ఆకులు సమస్త మొక్కల నుండి కూడాను రకరకాల మొక్కల నుండి రాలినట్టుగానే అట్లాగే మనం మెయింటైన్ చేసి తగు మాత్రం తేమ ఉండేలాగా చూసి సహజ సిద్ధంగా అదే కుళ్ళి అదే కానీ ఉంటే మాత్రం దానికి మించినటువంటి ఎరువు కానీ మెన్యూరు కానీ ఫెర్టిలైజర్ ఇంకా ఏమీ లేదనమాట. సేంద్రియ ఎరువు సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువు అది ప్రకృతి నుండే వస్తుంది. దాన్ని మనం ఆచరించేలాగా చూస్తే చాలు. సక్రమంగాను ఆకు అలము మనకు లేచిన కలుపు మొక్కలు, రకరకాల కలుపు మొక్కలు, వాటిని కూడాను ఇది కలుపు మొక్క కదా అని చెప్పి నిర్లక్ష్యంగానే అశ్రద్ధ కానీ దాన్ని తీసిపారేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే మనం చూడగలిగితే అదే సహజ సిద్ధంగాను మెరుగుపరుచుకుంటూను భూసారాన్ని పరిరక్షించుకుంటూను అదే కావలసిన మొక్కలకి అందించాల్సిన అన్ని పోషకాలు అందించుకుంటూ మొక్కల ఎదుగుదల బాగా ఉండి దాని నుండి మనం సరైనటువంటి ఉత్పత్తిని మనం తీసుకోవచ్చు. సహజ సిద్ధంగా ప్రకృతిని మనం ఫాలో అవ్వాలి. ఎక్కువగా ఇంటర్ఫియర్ కాకూడదు ప్రకృతితోనూ. సహజ అదే అన్నిటికీ సమాధానం అదే అన్నమాట. పోషకాలు అందిస్తుంటవి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తే మొక్కల్లోనూ వాటిని కూడా సంరక్షిస్తుంటాయి ఈ చీడపీడల నుండి. ఈ రకంగా మనం ప్రధానంగా మాత్రం వేప నూనె కామన్గా వాడచ్చు, అట్లాగే గానుగ నూనె వాడచ్చు, వేప మెన్యూరు పౌడర్, అట్లాగే గానుగ నుంచి వచ్చే మెన్యూరు ఇవి వాడచ్చు. ఇతర